ఎంత అందమైన సినిమాలు, ఎంత ఆర్ద్రమైన సినిమాలు అందించవచ్చును తెలుగు వారికి, తెలుగు నేలకు సవిచూపిన దర్శకులు చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు వారి శుభాకాంక్షలు. ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. గోపాలకృష్ణ నేను కలిసి జగపతిలో మా గురువుగారు మధుసూదన్ రావు గారి దగ్గర నేను ఫస్ట్ అసిస్టెంట్గా ఉంటే ఆయన సెకండ్ అసిస్టెంట్గా ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మిత్రులుగానే చాలామంది అయ్యాం. ఆయన రాసిన పుస్తకం విషయం గురించి వారి గురించి కూడా మన మిత్రులు చెప్పారు. చాలా సంతోషం. సినిమాల్లో కష్ట సుఖాలు ఉంటాయి. సినిమా అనేది ఒక వ్యామోహం, ఒక పిచ్చి. ఆ పిచ్చెక్కిన వాడికి పిచ్చి దిగదు. అలాగే నేను కూడా మద్రాసులో ఎంఏ చదువుతూ పరీక్ష రాయకుండా మధుసూదన్ రావు దగ్గర అవకాశం వచ్చినందుకు అన్నపూర్ణ అనే పిక్చర్ జగపతి సంస్థలో మొదట అసిస్టెంట్గా చేరాను. ఆ తర్వాత దర్శకుడయ్యాను. మధుసూదన్ రావు గారి ప్రియ శిష్యుల్లో చంద్రశేఖర్ రెడ్డి ఒకడు అనేది మీకు తెలియదు, కానీ ఆ తరం ఇండస్ట్రీ వాళ్ళందరికీ తెలుసు. నేను వాళ్ళ ఇంట్లో ఒక మనిషిగా, అంటే ఒక మెంబర్గా, ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్న వాణి, వీణ కానీ, తర్వాత మా గురువు గారు, గురుపత్ని. నేను ఇంటికి వెళితే అడగకుండా ఉన్న అన్నం టేబుల్ మీద ఉంటే మధుసూదన్ రావు గారు తింటారా లేదా అని ఆలోచన లేకుండా నేను తినేసేవాడిని. అంటే అంత స్వేచ్ఛింది ఆ మహాతల్లి. అలాగే మా గురువుగారు కూడా. ఇన్నాళ్లకి తిరిగి నేను 85 సినిమాలు చేశాను. రేపు 30వ తేదీ బహుశా 23 ఆడియో ఫంక్షన్, 30 హాస్టల్ డేస్. ఆ తర్వాత మరో సినిమా మార్కెట్ రోడ్. ఇంకా సినిమాలు చేస్తున్నాను. ఒక డైరెక్టర్గా చలామణి అవుతున్నట్టు మా గురువు గారు నాకు ఇచ్చిన ఉత్సాహం ప్రతి క్షణం రోజుకు నాకు 5-6 సార్లు గుర్తొస్తారు. ఈ షాట్ నేను ఇలా తీస్తున్నాను కదా, ఆయన అయితే అలా తీసేవాడు. సెట్లో నేను కొన్ని అడ్జస్ట్ అవుతుంటా, ఆయన అడ్జస్ట్ కాడు. హీ లివ్డ్ యాజ్ ఎ డైరెక్టర్, హీ డైడ్ యాజ్ ఎ డైరెక్టర్ పర్హాప్స్. కానీ ఆయన స్వర్ణయుగంలో ఉన్నాడు. ఆయన ఛాయలు నా మీద కొన్ని ఉండబట్టి, ఇప్పుడు తండ్రి పోలికలు పిల్లలకు వస్తాయంటారు, అలాగే మా గురువుగారి పోలికలు నాకు వచ్చాయి. అప్పుడప్పుడు చాలా కోప్పడతాను సెట్లో, మళ్ళా తమాయించుకుంటాను. కానీ మధుసూదన్ రావు కానీ కానీ మేము కోప్పడేది కరెక్ట్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజాన్ని ఒప్పుకోరు ఎవరు. ఎదుటవాడి మీరు తప్పేస్తారు. అప్పట్లో మేము తప్పు చేస్తే సారీ సార్ అనేవాడు ఆర్టిస్టులు. కానీ ఒక ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు లగాయితూ మధుసూదన్ రావు గారు ఎలా డైలాగ్ చెప్తే అలాగే చెప్పాలి, ఆయన ఎలా యాక్ట్ చేస్తే అలా చేయాలి. అది ఆయన గొప్పతనం. అందులో 100వ వంతు కూడా మాకు అదృష్టం కలగలేదు. మా మాటలు కొన్నాళ్ళు విన్నారు, ఇప్పుడు ఎవరు సరిగ్గా వినడం లేదు. అయినా ఐఎమ్ డైరెక్టింగ్, ఐ విల్ స్టిల్ డైరెక్ట్. మా గురువుగారు అనారోగ్యం కారణంగా కొంచెం దెబ్బతిన్నారు, స్వర్గస్థులయ్యారు. ఆయన ఆరోగ్యంగా ఉంటే ఇప్పటికీ మాతో పాటు పోటీపడి డైరెక్షన్ చేసి ఉండేవారు. సో మా మిత్రుడు లక్ష్మణ రేఖ, అంటే నేను ఊరికే గోపాలకృష్ణ అంటాను. సో గోపాలకృష్ణ గారు వారి శ్రీమతికి నిండు 100 ఏళ్ళు ఉండాలని, తర్వాత మా గురువు గారు లేకపోయినా, మా గురువు పత్ని లేకపోయినా, వాళ్ళ పిల్లలు వాణి, వీణ వాళ్ళందరూ క్షేమంగా సుఖంగా వాళ్ళకున్న ప్రతిభని చాటడానికి ఇంకా ఇంకా అవకాశాలు వస్తాయని, మా గురువుగారి మనవరాలు ఒక అమ్మాయి హీరోయిన్ అయింది. ఆ అమ్మాయి ముందు ముందు చాలా బెస్ట్ యాక్ట్రెస్ అవుతుందని నాకు అవకాశం ఎప్పుడు వస్తుందో, కానీ మీరు మధుసూదన్ రావు గారు మనవరాలు అని మా గురువుగారి పేరు తప్పకుండా నిలబెడుతుందని ఆశిస్తూ ఈ వేదిక మీద వచ్చిన అందరికీ నా థ్యాంక్స్ చెప్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఫ్రెండ్కి కూడా థ్యాంక్స్ చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ముందుగా అధ్యక్షుల వారి పార్వతీశం గారి అనుమతితో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వారి అనుబంధం, దర్శకులు వారి అనుబంధం చెప్పారు మధుసూదన్ రావు గారితో. మీకు తెలుసు, హెచ్ఎం రెడ్డి గారి పేరిట, హెచ్ఎం రెడ్డి గారు మొట్టమొదటి టాకీకి ఆద్యుడు. ఆయన పేరుతో ఎవ్రీ ఇయర్ ఒక అవార్డు నేను ప్రజెంట్ చేస్తున్నాను. అంటే ఒక నిర్మాత లేదా దర్శకుడు. మొట్టమొదటిసారిగా రామానాయుడు గారికి ఇచ్చామండి. దర్శకుల్లో మేము సర్చ్లైట్ హూ ఇస్ ద బెస్ట్ డైరెక్టర్ వారికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో మధుసూదన్ రావు గారి దగ్గరికి వెళ్ళాను నేను. ఆయన ఆశ్చర్యపడ్డాడు, ఏమండి ఇప్పుడు నాకు సినిమాలు లేవు, విక్రమ్ అంతకుముందే డైరెక్ట్ చేశాడు, అయిపోయింది, 5-6 ఇయర్స్ గ్యాప్ తర్వాత నేను వెళ్ళాను, ఏమంటే నాకు సినిమాలు లేవు కదా,
మరి సినిమాలు లేకుండా ఎలా అవార్డు ఇస్తారంటే ఏమండి, గొప్ప సినిమాలు తీసిన డైరెక్టర్ ఇప్పుడు తీయడం కాదండి, ఒకప్పుడు మీరు అద్భుతమైన సినిమాలు అందించారు. అంచేత అలాంటి దర్శకులకు నిర్మాతలకు ఇచ్చే అవార్డు ఇది అంటే ఆయన సంబరపడిపోయారు అసలు. సభకు నమస్కారం. సభదానికి ఇచ్చిన పెద్దలకి, నాకు అవకాశం ఇచ్చిన ఆకృతి సుధాకర్కి నా నమస్కారం, నా అభినందనలు. ఈ ఫంక్షన్ గురించి సుధాకర్ గారు నాతో మాట్లాడినప్పుడు గోపాలకృష్ణ గురించి విన్నాం మేము అందరూ. ఎందుకంటే లక్ష్మణ్ రేఖ ఆ రోజు సంచలన సినిమా ఆ రోజుల్లో, అలాగే మరో సీత కథ, ఈ రెండు కూడా చాలా సంచలనం సృష్టించిన సినిమాలు అవన్నీ, ఒక లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ద్వారా. తర్వాత ఆయన ప్రియ శిష్యులు అంటే విక్టరీ మధుసూదన్ రావు గారికి ఆయన ప్రియ శిష్యులు అని తెలిసిన తర్వాత ఇంకా డెఫినెట్గా ఈ ఫంక్షన్కి వచ్చి 4 మాటలు మాట్లాడి నాకు అనిపించి నేను తప్పకుండా వస్తానని చెప్పి నేను ఇక్కడ రాగలిగాను ఇవాళ. అంటే ఇందాక ఫంక్షన్ ముందు సుధాకర్ గారు, ఆకుష్ సుధాకర్ మాట్లాడుతూ సోహన్ బాబు గారి విగ్రహం పెట్టామని చెప్పి, అది నాతో పాటు మా మిత్రులు చాలామంది రాజమండ్రి నుంచి, గుంటూరు నుంచి, కర్నూలు నుంచి చాలామంది మిత్రులు కలిసి చేసిన మహాకార్యం అది. అది ఫస్ట్ రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా పెట్టి, తర్వాత కర్నూలులో పెట్టి, తర్వాత ఇప్పుడు మురళీమోహన్ గారి సహాయంతో హైదరాబాద్లో పెట్టే కూడా ప్రయత్నం జరుగుతోంది అని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. ఇది కాకుండా ఈ మధ్యన జూన్ 30న హైదరాబాద్ శిల్పకళా వేదికలో పిసి రెడ్డి గారు వచ్చినట్టున్నారు ఫంక్షన్కి. దాసనారాయణరావు గారి సహాయంతో, ఆయన ఇండస్ట్రీలో ఆయన సహాయంతో మేము చాలా గొప్ప ఫంక్షన్ సోహన్ బాబు సన్నుచం చేశామన్నమాట. ఆ రోజు విక్టరీ గారు లేకపోవడం చాలా లోటు, ఎందుకంటే సోహన్ బాబు గారు నిలబెట్టింది ఆయన, ఓలేటి ఫారస్గా చెప్పినట్టు. ఎందుకంటే ఆయన 1959-60లో సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు సోహన్ బాబు గారు ఫస్ట్ బ్రేక్ అన్నది 1965లో వీరాభూమి ద్వారా వచ్చింది. దానికి గోపాలకృష్ణ గారు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తారని మాకు తెలుసు, బుక్లో కూడా చదువుతున్నాను ఇప్పుడు నేను. అంత సంచలన సినిమా, ఇద్దరు హీరో కాకుండా హీరోయిన్ని కూడా, కాంచన కూడా ఇంట్రొడ్యూస్ చేసి ఒక సూపర్ డూపర్ హిట్ చేశారు ఆ సినిమా. తర్వాత సోహన్ బాబు గారు చిన్న చిత్తగా రోల్స్ యాక్ట్ చేస్తున్నప్పుడు మరొక సంచలన చిత్రం మనుషులు మారాలి, తెలిసి ఉంటుంది మీ అందరికీ. ఆ రోజుల్లో అలాంటి సబ్జెక్ట్ టచ్ చేయడం ఆ హీరోతో, ఆ హీరోయిన్తో ఒక పెద్ద అద్భుతం అని చెప్పాలన్నమాట. మనుషులు మారాలి ఎన్నో నంది అవార్డులు, ప్రేక్షకుల్ని థియేటర్ నుంచి బయటికి వెళ్ళనీయకుండా సోహన్ బాబు, శారదా చనిపోయిన తర్వాత థియేటర్లో జనం కూర్చుండి ఏడ్చిన సినిమా అలాంటి సినిమా అన్నమాట అది మనుషులు మారాలి. వెంటనే ఆ 2 సంచలనాలు తీసిన తర్వాత మరొక యాంటీ సబ్జెక్టు కళ్యాణ మంటపం తీసి ఆయన చాలా సంచలనం సృష్టించారు మధుసూదన్ రావు గారు అన్నమాట. ఇలా సోహన్ బాబుకి ఒక పౌరాణికం, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ సినిమా, ఒక సోషల్ మూవీ ఇచ్చి వెంటనే సోహన్ బాబు గారు 1974-75లో పీక్ వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజుల్లో ఆయన 2 ఏమంటారండి మసాలా సినిమాలు అంటాను చూడండి, అలాంటి సినిమాలు కూడా ఇచ్చారు ఆయనకి. హీరోయిజం చూపించి ఒక జేబు దొంగ అని సినిమా తీసి, ఒక జోదగాడు అని సినిమా తీసి ఆయనకి ఎంతో చేశారు. తర్వాత ఎంత పైకి దిగినా కిందకి పడాలన్నట్టు సోహన్ బాబు గారు 76 నుంచి 78 దాకా ఆల్మోస్ట్ హీ వాజ్ నో మోర్ ఇన్ ద ఫీల్డ్ అన్నమాట ఆ రోజుల్లో. అలాంటి డౌన్ పీరియడ్లో కూడా ఒక సినిమా తీసి ఆ సినిమాని ఇంత గోపాలకృష్ణ గారు ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక తమిళ సినిమా సోహన్ బాబు చూపిస్తే ఆయన చేయలేకపోయారు అని చెప్పి ఎగ్జాంపుల్ రాశారన్నమాట. అలాగా సమతా ఆర్ట్స్లో ఒక సినిమా మల్లెపూ అని సినిమా తీసి, ఆ మల్లెపూ సినిమాని తీసిన తర్వాత 2 ఏళ్ళు దట్ ఈస్ లయింగ్ ఇన్ యాజ్ ఎ ప్రింట్ ఓన్లీ మాట, సినిమా రిలీజ్ చేయకుండా. ఎందుకంటే అందరూ మాట్లాడుకొని ఇప్పుడు టైం బాగాలేదు సోహన్ బాబుది, ఇప్పుడు రిలీజ్ చేస్తే ఇంత వాల్యుబుల్ సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పి దాన్ని ఆపి 1978లో ఒకసారి రిలీజ్ చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, మొత్తం సినీ ఫీల్డ్ అంతా. మళ్ళీ ఇలాంటి సబ్జెక్ట్ టచ్ చేశారా అంటే, గురుదత్ గారు ప్యాస్ అని చెప్పి ఒక హిందీ సినిమాలో సంచలన సినిమా 78లో చాలా గొప్పగా రిలీజ్ అయ్యి సోహన్ బాబుని మళ్ళీ లిఫ్ట్ చేసి, ఆ తర్వాత ఇంకా మళ్ళీ సోహన్ బాబు గారు రిటైర్ అయ్యేదాకా మళ్ళీ వెనక్కి తిరగలేదన్నమాట హిందీ తెలుగు ఫీల్డ్లో. అంత గొప్ప సంచలనం సృష్టించిన సినిమాలు అన్నమాట ఆయన తీసిన సినిమాలన్నీ, ఒక మల్లెపూలాగా. అలాగే మళ్ళీ మల్టీ స్టార్ పిక్చర్స్, లక్ష్మీ నివాసం, చాలా కొత్త రోజుల్లో లక్ష్మీ నివాసం, అప్పట్లో ఎస్వి రంగారావు గారు, సోహన్ బాబు గారు, కృష్ణ యాక్ట్ చేసిన సినిమా. మళ్ళీ ఇద్దరే కృష్ణరాజుతో కూడా తీసి ఎంతో గొప్ప హిట్ చేసి, సోహన్ బాబుకి టైం టు టైం అంటాను చూడండి, టైం టు టైం ఒకళ్ళు వెనకాల ఉండాలి, ఒక మెంటర్ లాగా, లేకపోతే ఒక చిరంజీవికి కోదండరావు రెడ్డి లాగా అనుకుంటాను చూడండి. అలాగా సోహన్ బాబుకి విక్టరీ మధుసూదన్ రావు గారు ఆ విక్టరీ వరల్డ్లోనే 12 సినిమాల్లో నా దగ్గర ఉన్న రికార్డులో చూస్తే 9 సినిమాలు హిట్ అయ్యాయంటే మధుసూదన్ రావు గారు సోహన్ బాబు కాంబినేషన్లో. ఆ 2 ఫ్లాపులు కూడా నేను చెప్పడానికి సిద్ధపడతాను, ఎందుకంటే 2 కూడా నవలా సినిమాలు అన్నమాట. 2 కూడా చక్రవాకం రామానాయుడు తీసింది, అలాగే ఈ తరం మనిషి. ఆ 2 సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర
ఫ్లాప్ అయ్యాయి. కానీ ఆయన నవల కూడా టచ్ చేశారు మధుసూదన్ రావు గారు అని చెప్పడానికి ఈ 2 ఫ్లాప్ సినిమాలు కూడా ఆ రోజుల్లో జరిగాయి. ఎవరికి తెలియదు, కొంతమంది తెలిసి ఉంటుంది కూడా, సోహన్ బాబు గారు సొంత సినిమా తీశారని ఎవరు నమ్మరు కూడా మీరు. కానీ ఆ సొంత సినిమా కూడా మధుసూదన్ రావు గారు డైరెక్ట్ చేశారు. జీవిత రథం అనే సినిమా తీసి ఒక యావరేజ్ 50 days ఆడిన సినిమా. అంటే ఆయన నన్ను సినీ ఫీల్డ్ నిలబెట్టిన మనిషి. ఒక డైరెక్ట్గా సినిమా తీపినా ఒకళ్ళకి డబ్బులు ఇచ్చి తీసిన సినిమా అయినా సరే ఆయన పెట్టుకుంటే నాకు అట్లీస్ట్ రెస్ట్ ఎష్యూర్డ్ అన్నట్టు కొంచెం నమ్మకం ఉంటుందని చెప్పి ఆయన మధుసూదన్ రావు గారిని డైరెక్ట్గా తీసి జీవిత రథం సినిమా తీశారన్నమాట. అలాగా సో సోహన్ బాబు గారు మాతో స్పెండ్ చేసిన టైంలో 3 డైరెక్టర్ల గురించి చెప్పేవారు. ఒకటి విక్టరీ మధుసూదన్ గురించి, 2 విశ్వనాథ్ గురించి. ఎంత చెప్పేవారంటే ఇందాక ఓలెట్టి గారు చెప్పినట్టు కసిరేసేవారు, తిట్టేసేవారు అన్నమాట. ఆ షాట్ యాక్ట్ చేసిన తర్వాత సోహన్ బాబు గారు సెట్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఏడవడం అన్నమాట. ఇంకా ఎందుకు చేయలేకపోయిన షాట్ నేను అంటే సింగిల్ షాట్లో చేయమనేవారు వాళ్ళు. అంటే సింగిల్ షాట్లో చేయాలంటే మీరు మొత్తం డైలాగ్ బట్టి పట్టాలి. ఇప్పుడు బట్టి పట్టగలరు, మీరు సీన్లో ఇన్వాల్వ్ అయితే బట్టి పట్టగలరు. మరి ఆ రోజుల్లో అంత ఇన్వాల్వ్మెంట్ ఉండేదో తెలియదు, కానీ నాకు చాలా కష్టపడేవారు బట్టి పడ్డానమాట. అంటే సింక్రనైజ్ అవ్వాలి అందరు యాక్టర్స్తో. సోహన్ బాబు, సత్యనారాయణ, జయసుధ వీళ్ళందరూ ఉన్నప్పుడు సెట్లో అందరితో సింక్రనైజ్ అయ్యి ఆ డైలాగ్ చెప్పడం అన్నది చాలా కష్టం. ఎన్నోసారి విశ్వనాథ్ గారు అలాగే మధుసూదన్ రావు గారు తిట్టిన సన్నివేశాలు కూడా మాకు సోహన్ బాబు గారు మాతో షేర్ చేసేవారన్నమాట. అంతటి విక్టరీ మధుసూదన్ రావు గారు వెళ్ళిపోవడం, సోహన్ బాబు గారు వెళ్ళిపోవడం చాలా బాధగా అనిపించి మాకు మా తాహత్తో మాకున్న 10 మంది ఫ్యాన్స్ మేము ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ఊర్లో చేయి 1000 మందిని గ్యాదర్ చేసి అలా 2-3 చోట్ల విగ్రహాలు పెట్టి హైదరాబాద్లో మొన్న 75 years సెలబ్రేషన్ చేసామన్నమాట. దానికి దాసనారాయణ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. దాసనారాయణ గారికి, మురళీమోహన్ గారికి, అలాగే భరద్వాజ్ గారికి, రేలంగి నరసింహారావు గారికి, వీళ్ళందరూ కూడా మా వెనక ఉండి ఆ ఫంక్షన్ చేయించారు. కేవలం మా అభిమానం, మేబీ మా డబ్బు మాత్రమే ముందు పెట్టాను తప్ప మొత్తం ఫంక్షన్ అంతా వాళ్ళు దగ్గరుండి చేయించారు, ఇండస్ట్రీ దగ్గరుండి చేయించారు అన్నమాట. సో ఇంత మంచి అవకాశం ఈరోజు నాకు ఇచ్చి నేను గోపాలకృష్ణ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. 50 years సినీ ఫీల్డ్లో గడపడం అంటే ఇన్ ఎనీ ప్రొఫెషన్ ఇట్స్ నాట్ ఈజీ అండి. ఇప్పుడు 30 ఏళ్ళు 35 ఏళ్ళకే రిటైర్ అయిపోయిన రోజులు ఉన్నాయి. అలా కాకుండా ఒక 50 ఏళ్ళు సినీ ప్రస్థానంలో ఉండి ఒక గొప్ప దర్శకుడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి, అలాగే పిసి రెడ్డి గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఎందుకంటే ఆయన తీసిన సంచలన సినిమా సోహన్ బాబు గారికి మానవుడు దానవుడు. ఈ రోజుల్లో ఎవరు మర్చిపోలేరు ఆ సినిమా అనమాట. 2 షేడ్స్ ఉన్న సినిమా అన్నమాట ఆ సినిమా. ఒకళ్ళు డాక్టర్గా, ఒకళ్ళేమో షేడ్స్ ఉన్న సినిమా అన్నమాట. అందుకోసమని ఆ సినిమా కూడా మేము చెప్పాల్సిన సినిమా అన్నమాట అది. ఈ రోజుల్లో కూడా అలాంటి సినిమాలు తీసే దమ్ము, ధైర్యం ఎవరికి లేవండి. ఎందుకంటే ఒక హీరోని, అంత పాపులర్ అయిన హీరోని ఒక చెల్లె కాపురంలో విశ్వనాథ్ చూపించినట్టు, మానవదానంలో పిసి రెడ్డి గారు చూపించినట్టు అంత ఈజీ కాదన్నమాట. పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలి. అంత యాంటీ రోల్లో చూపించి ఒక రౌడీగా లేకపోతే ఒక నల్లటి మనిషిలా చూపించడం. అలాగే ఆ రోజుల్లో తీసిన కళాఖండాలు అంటాం, కళ్యాణ మంటపం కానీ, మనుషులు మారాలి కానీ, విశ్వనాథ్ గారి సినిమాలు కానీ, ఇవంతా కూడా సినీ ఫీల్డ్కి ఒక నభూతో భవిష్యత్తు అన్నట్టు ఆ రోజుల్లో ఎంతో ఉత్సాహాన్ని కలిగించిన సినిమాలు అవన్నీ. సో ఇంతటి మంచి అవకాశం నాకు ఇచ్చి ఆకుర్ సుధాకర్ గారు ఈరోజు నాకు ఒక 10-15 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చిన ఓలేటి పార్థసారథి గారికి నా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాన్నగారి గురించి ఆయన వెళ్ళినాక కూడా ఇంతమంది ఇంతగా ప్రశంసిస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది, ఆనందంగానూ ఉంది. ఆయన్ని చివరి 11 ఏళ్ళు నేను చంటి పిల్లలాగా చూసుకున్నాను. మా అనుబంధం, నేను చిన్న అమ్మాయిని ఆయనకి, అంటే ఆయన గ్రోత్, ఆయన ఇది అంతా చూసిందాన్ని. గోపాలకృష్ణ గారు ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా, మాకు తెలిసినప్పటి నుంచి కూడా అలా నవ్వుతూనే ఉండేవారు ఎప్పుడు. పిసి రెడ్డి గారు అయితే మా హౌస్లో సభ్యుడు, ఆయన ఒక సభ్యుడు, ఇంట్లో వ్యక్తిలాగా ఉండేవారు. నాన్నగారు ఈరోజు కూడా పైనుంచి హీఈజ్ ఎటర్నల్, పైనుంచి చూస్తూనే ఉన్నారు ఇదంతా అని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. గోపాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఆయనకి అంకితం చేసినందుకు. గురువు బతుకున్నప్పుడు కంటే వెళ్ళిపోయినాక కూడా ఆయన తలుచుకుంటున్నారంటే అది ఆయన గొప్పదనం, వారి గొప్పదనం. థ్యాంక్ యూ వెరీ మచ్.